వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అన్ని కూరగాయలు 4 ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, గుమ్మడికాయ, బీట్రూట్, 2 టైప్స్ ఆఫ్ క్యారెట్, సొరకాయ, ఆలు, బుడంకాయ, సీమ వంకాయ, వంకాయ, చిన్న దోసకాయ, బీన్స్, చిన్న చిక్కుడుగాయ వేసుకోవాలి. అలాగే లావు పచ్చిమిర్చి, దోసకాయ, ముల్లంగి, ఉల్లిపాయ కడవలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ పాలకూర, ఉల్లిగడ్డ కూర, మెంతం కూర, పచ్చి శనగలు వేసుకోవాలి, బఠానీ వేసుకోవాలి, పెసరపప్పు 2 టైపులు ఉంటాయి కదా అవి వేసుకోవాలి, అలసందలు, కందిపప్పు. మళ్ళీ ఒకసారి కలుపుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం. మళ్ళీ ఒకసారి కలుపుకొని చింతపండు రసం వేసుకోవాలి. అలాగే 2 కప్పుల వాటర్ వేసుకొని 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత వేరే నువ్వుల పొడి వేసుకోవాలి, పల్లీల పొడి వేసుకోవాలి, కొంచెం బెల్లం వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొత్తిమీర వేసుకుంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫుల్ వీడియో లింక్ కింద ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ.